హాయ్ కొత్తగూడెం లేడీస్, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు 2 రకాల ఫ్లవర్స్ చూపిస్తున్నానండి. రోజ్ ఫ్లవర్స్, ఒకటి రాణి కలర్ అండి, ఒకటి క్రీమ్ కలర్ అండి. ఈరోజు నుంచి లాంగ్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నామండి. ఫస్ట్ టైం అండి, ఫస్ట్ పోస్ట్ ఇదే అండి. చూడండి ఎలా ఉన్నాయో ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ రాణి కలర్ క్లాత్ తీసుకున్నాండి. క్రాస్గా కట్ చేసుకొని కోన్ షేప్లో కట్ చేసుకోవాలండి. పీస్ని కోన్ షేప్లో కట్ చేసుకుంటేనే ఫ్లవర్ నీట్గా వస్తుంది. ఆ క్లాత్ని మొత్తం జిగ్జాగ్ చేసుకోవాలండి మిషన్ మీద. చుట్టూ ఎక్కడ థ్రెడ్ కొంచెం కూడా బయటికి రాకుండా నీట్గా జిగ్జాగ్ చేసుకుంటేనే రౌండ్ సర్కిల్ మొత్తం చేసుకోవాలి. 2 సైడ్స్ చేసుకుంటేనే పెట్టల్లాగా వస్తుంది. లేకపోతే నీట్గా రాదు, ఫ్లవర్ అంత తిరిగిపోయినట్టుగా ఒకలాగా ఉంటుంది. ఇట్లాంటి ఫ్లవర్స్ ఏ డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీద కూడా కుట్టుకోవచ్చు. రకరకాల ఫ్లవర్స్ వేసుకొని, చిన్న ఫ్లవర్స్ మనకు ఫ్లవరు పెద్దగా కావాలనుకుంటే క్లాత్ ఇంకొంచెం పెద్దగా చేసుకొని కూడా మనం కట్ చేసుకోవచ్చు. సూది దారం పెట్టేసేసి మధ్యలో సెంటర్ పాయింట్ తీసేసుకొని ఒక ముడి పెట్టేసుకొని వెనకాల ముందుకి క్లాత్కి స్టిచ్చింగ్ చేస్తాం చూడండి, అలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు, కింద నుంచి చివరి వరకు స్టిచ్ చేసుకొని లాగాలి. మంచిగా లాగితేనే దారం 3-4 వరుసలు వేసుకోవాలి. ఒక సింగిల్ దారం వేసుకుంటే తెగిపోతుంది. తెగిపోకుండా చూసుకొని కుట్టుకోవాలి. చూడండి ఎలా కుడుతున్నానో నేను, అలానే కుట్టుకోనండి. ఫ్లవరు కుట్టేసిన తర్వాత లాగండి, కింది వరకు లాగండి. మంచిగా కింది వరకు లాగితే ఒక బాల్ షేప్లో వచ్చేస్తుంది ఫ్లవరు. చూసండి దారం ఎలా కుట్టానో, చూసారు కదండి. కింది వరకు నీట్గా లాగండి. లాగి దాన్ని రౌండ్గా తిప్పితే ఫ్లవర్ షేపు మీకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎలా తిప్పుతున్నాను, వచ్చేసింది. చూడండి ఫ్లవరు ఎంత బాగా వచ్చిందో. వచ్చేసిన తర్వాత సూదితోని 2-3 టాకాలు వేసేసుకొని గట్టిగా ముడి వేసుకోవాలి. ముడి వేసుకొని ఉంటేనే లాగుతాయి, లేకపోతే ఊడిపోయింది అనుకో ఫ్లవర్ అంతా వేస్ట్ అయిపోతుంది, కుట్టింది మొత్తం. చూడండి అయిపోయింది ఫ్లవరు ఎలా వచ్చేసిందో. ఈ ఫ్లవర్ ఎలా వచ్చిందో చూసండి. నెక్స్ట్ ఫ్లవర్ ఎలా కుట్టాలో కూడా చెప్తానండి. 4 ఇంచెస్ క్లాత్ తీసుకొని 1/2 మీటర్ వరకు తీసుకోవాలండి. 4 ఇంచెస్ రిబ్బన్ టైప్లా క్రాస్గా పెట్టి కుట్టాలి. స్ట్రైట్గా పెట్టద్దండి, క్రాస్గా పెట్టి కుట్టేస్తే ఇట్లా కొంచెం తిరిగినట్టు వస్తుంది, లుక్ ఉంటుంది. కుర్చీలు పెట్టుకోవాలండి. ఫస్ట్ కుర్చీలు పెట్టుకొని కొంచెం లాస్ట్కి వచ్చేసరికి ఆ క్లాత్కి కుర్చీలు పెట్టద్దు, వదిలేసేయాలి. వదిలేస్తేనే మధ్యలో రౌండ్ తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఎలా తిప్పుతున్నానో నేను. ఇలానే తిప్పేసుకొని వెనకాల సూదితోని టాకాలు వేసుకోవాలి. దాని తర్వాత ఆ దారాలు కనబడకుండా దాన్ని కొంచెం కాల్చుకోవాలి. కాల్చేసుకొని కావాలంటే ఫ్యాబ్రిక్ గమ్తో కూడా అంటించుకోవచ్చు. ఫ్రాక్స్కి ఎలా అంటించుకున్నా, దానికి లంగాలకి కింద హ్యాంగింగ్ టైప్లో కుట్టుకున్నా కూడా లుక్ ఉంటుందండి. పూసలు కనుక వేసేసుకొని వెనకాల క్యాప్స్ మోడల్ పెట్టేసుకొని కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి ఫ్లవర్స్ ఎలా వచ్చాయో. ఈ ఫ్లవర్ ఒకటి, ఆ ఫ్లవర్ ఒకటి, 2 రకాలుగా చూపించానండి. మీకు ఇది నచ్చినట్లయితే మా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి 30 లైక్స్ వస్తే నెక్స్ట్ వీడియో టేప్ కొలతలు లేకుండా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపెడతానండి. ఈ ఫ్లవరు ఒక సిస్టర్ అడిగిందండి, అక్క ఎలా కుట్టావని, తన కోసం పెట్టాను.